ప్రైజ్ లార్డ్. నా పేరు శ్వేత అండి. It's been like 3 weeks I'm coming to this church. A friend of mine sent a link, షార్ట్ వీడియో పంపించారు. సో అలా చూసి వచ్చాను. 2005లో మా పేరెంట్స్ ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోయారు. సో ఆ ఇన్సూరెన్స్ సంబంధించి కోర్టులో వేసాము. అది నేను మర్చిపోయాను కూడా. 17th ఐ హర్డ్ ద మెసేజ్ హియర్. 18th నాకు జడ్జ్మెంట్ వచ్చిందండి. సో 5 lakhsకి మేము వేసాము. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. ద జడ్జ్ సా మీ అండ్ ఆస్క్డ్ మీ మీ ఫాదర్ మదర్ అన్ని డీటెయిల్స్ అడిగి, ఐ డోంట్ నో, షీ వెయిటెడ్ ఫర్ సో లాంగ్, 30 lakhs ఇచ్చేయండి అని అన్నారు. హల్లెలూయా. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద మనీ. సో అంటే నేను అందరు నన్ను చాలా ఇప్పుడు వాక్యం విన్నాం కదా, డేవిడ్ గురించి అందరూ లీస్ట్ అనుకున్నారు. ద లీస్ట్ అనుకున్న వాళ్ళే ద బెస్ట్ అని మా ఇంట్లో వాళ్ళందరూ. బికాజ్ ఐ లాస్ట్ మై పేరెంట్స్, ఐ లాస్ట్ మై హస్బెండ్, ఐ హ్యావ్ 2 kids. నేను ఎప్పుడూ అనుకునేదాన్ని, 10 ఏళ్ళు నేను దాక్కున్నాను ఎవరు మా హస్బెండ్ చంపుదామని మనుషుల్ని పంపించి. సో ఐ వాజ్ జస్ట్ హైడింగ్. బట్ నేను అంటే ఎందుకు పారిపోవాలని నేను 10 ఏళ్ల తర్వాత ఆలోచించి ఐ కేమ్ బ్యాక్ అండ్ ఐ స్టార్టెడ్. గాడ్ హ్యాస్ బ్లెస్డ్ మీ. ఎప్పుడు అందరు అనేవాళ్ళు నువ్వేమీ చేయవు, నువ్వేమీ అవ్వవు అని అనేవాళ్ళు. అదే నేను నమ్మాను. కానీ ఏ రోజైతే నేను దేవుడిని స్వీకరించి ఐ యాక్సెప్టెడ్ Jesus as my savior, God has opened all the doors and my kids are so blessed. ఇద్దరు, నేను పెద్ద చదువు అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు, కానీ మా పిల్లలైతే ఇద్దరు డిస్టింక్షన్లో, డబుల్ డిస్టింక్షన్లో స్కాలర్షిప్స్లో చదివిస్తారండి. ఫ్యూ పాస్టర్స్ చదివిస్తారు. అండ్ నేను ఎవరిని అడగలేదు, వెళ్ళి ఎప్పుడు చెయ్యి చాపలేదు. కానీ దేవుడు వాళ్ళని ప్రేరేపించి వాళ్ళు ఫీజులు కట్టడం, లక్షల్లో ఫీజు. క్రైస్ట్ యూనివర్సిటీ బెంగళూరులో బాబు, ఇప్పుడు చిన్న బాబు వచ్చేసి AR రెహమాన్ కాలేజ్లో మ్యూజిక్ కాలేజ్కి వెళ్తున్నాడు. దీస్ ఆర్ నాట్ మై థాట్స్ ఎట్ ఆల్. నేను చాలా సామాన్యురాల్ని. నేను మూవీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తానండి కాస్ట్యూమ్ డిజైనర్గా. కానీ నాకు ఎప్పుడు ఏ హ్యాపీనెస్ లేదు, సంతోషం లేదు. కానీ జీసస్ ఈజ్ మై హీరో అండి. సో ఎంతమంది హీరోస్తో చేసినా నాకు తృప్తి రాలేదు, కానీ దేవునితో ఉన్న సహవాసము, దేవుని ప్రజెన్స్ అనేది ఇట్ గివ్స్ మీ ఇమ్మెన్స్ జాయ్ అండ్ ఆల్ ది డోర్స్ హ్యావ్ ఓపెన్. ఆల్ గ్లోరీ టు గాడ్. ఐఎమ్ ఎ వెరీ వెరీ నార్మల్ పర్సన్. దేవుడు ఈరోజు ఎంతో గొప్ప స్థితిలో, ఎవరైతే మమ్మల్ని తృణీకరించారో, ఎవరైతే మమ్మల్ని చంపాలనుకున్నారో వాళ్ళందరూ కూడా మా దగ్గరకు వచ్చి సారీ చెప్పారండి. దట్ ఈస్ అ గ్రేట్ అచీవ్మెంట్. ఆల్ గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ. Thank you, sister. Thank you so much.